సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. జాబ్ గ్యారంటీ అనే టాపిక్ మీద. ఎందుకంటే ఈ టాపిక్ మీద ఇప్పటికీ జాబ్ గ్యారంటీ వస్తుందా సార్? ఈ కోర్స్ చేస్తే జాబ్ గ్యారంటీ వస్తుందా? ఈ కోర్స్ చేస్తే 3 నెలల్లో, అంటే కొంతమంది 45 డేస్‌లో అంటారు. కొంతమంది 3 నెలలు అంటారు. ఇంకొంతమంది 4 మంత్స్ అంటారు. ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ మీరు మాది ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ గ్యారంటీ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో, దీన్ని మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. అది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు చాలా మంది నన్ను అడిగే క్వెషన్ ఏంటి అంటే, ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? ఇంకెన్నాళ్ళు? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఇంకెప్పుడు బాగుపడుతుంది? సో, జనరల్‌గా ఏంటి అంటే దీని గురించి టాపిక్ అనేది చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. ఇది గూడా. సార్ ఇంకెన్ని రోజులు సార్ ఈ పరిస్థితి? ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతా ఉన్నాను. లేకపోతే ఇంకోటి చేస్తా ఉన్నాను. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? సో, బేసిక్‌గా ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడైనా గాని, మనం ఒక పని చేస్తున్నప్పుడు మనము వి నీడ్ టు ట్రస్ట్ ది ప్రాసెస్. ఓకే. డైరెక్ట్ ఔట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ప్రాసెస్‌ని నమ్మాలి. ఏంటా ప్రాసెస్? బేసిక్‌గా ఏంటి అంటే రిజల్ట్ గురించి పక్కన పెట్టి రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. కానీ ఏంటి అంటే మనము ఒక ప్రాసెస్‌ని నమ్మాలి. ఆ ప్రాసెస్ ఏం ప్రాసెస్ అండి అంటే, మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఒక కోడింగే నేర్చుకుంటున్నాం. దాన్ని ప్రాక్టీసే చేస్తున్నాం. ఓకే. ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఎంతవరకు మనము ఎప్పటి వరకు వస్తుందది. ఓకే. ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఒక కోడింగ్ గాని, లేకపోతే నాన్ కోడింగ్ గాని ఏదైనా కోర్స్ మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ఎంతవరకు ప్రాక్టీస్ చేశాము? ఇంటర్వ్యూ ఎలా అడుగుతున్నారు? నేనెలా సమాధానం చెప్తున్నాను? దీనికి ఫర్దర్‌గా హైరార్కీ ఏంటి? ఇంకేం నేర్చుకోవచ్చు? ఇంకేం అడిషనల్ స్కిల్ నేను యాడ్ చేసుకోవాలి? ఈ విధంగా ఏంటి అంటే ఎప్పుడు మనము ఈ నేర్చుకునే విషయం గురించి మాత్రం ఆలోచించాలి. జాబ్స్ అప్లై చేయాలి, అన్నీ చేయాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. బట్ ఏంటి అంటే రిజల్ట్ వదిలేసేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఒక ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఓకే. అటెండ్ అయ్యారు. ఓకే. మీ బెస్ట్ ఇవ్వండి. కానీ నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతానే ఉండాలి. ఇది ఒక ఫాలో అప్ చేయాలి. అంతేగాని అబ్బా! నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంగ రిలాక్స్. ఇలాంటి మైండ్‌సెట్ అస్సలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా గాని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా వదిలేసేయండి. మీ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. ఏంది ఆ ప్రాసెస్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏంటి? తర్వాత ఇంటర్వ్యూ ఏంటి? ఇంకో తర్వాత ఇంటర్వ్యూ ఏంటి? ఈ విధంగా ఏంటి అంటే మనము ఎప్పుడు గూడా ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ అనేది పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండాలనమాట. ఈ విధంగా మీరు ఆలోచించండి. అయితే ఆ ప్రాసెస్‌ని మనం నమ్మాలి. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మెల్లగా మంచిగా అవుతుంది. మనకు కాల్స్ రాలేదు. మన రెజ్యూమ్ బాగలేక, లేకపోతే మనం ఇంటర్వ్యూస్ సరిగ్గా క్రాక్ చేయలేకపోతే అసలు ఉద్యోగాలే లేవనే భ్రమలో ఉండకండి. మన రెజ్యూమ్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. కాల్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అవుతున్నాయి. జాబ్‌లు కూడా వస్తా ఉన్నాయి. మరీ అంత ఫాస్ట్‌గా లేకపోయినా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇదైతే క్లారిటీ. ఇంకొంతమంది ఏంటి అంటే, నాకు ఉద్యోగాలు రావట్లేదు. మీకెలా తెలుస్తుంది? మీకెలా జాబ్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, జాబ్ ఇన్ఫర్మేషన్ ఎతికితే దొరుకుతుంది. సో, మనకు ఎదురొచ్చి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా ప్రాసెస్‌లు చెప్పాను. ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి? ఏ పోర్టల్స్‌లో మనం ఉండాలి? యాక్టివ్‌గా ఉండాలి? ఎలా మన కెరియర్స్‌లో ఎన్ని ఎంఎన్‌సి కంపెనీలో ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను చెప్పాను. అయితే తర్వాత విషయం ఏంటి అంటే జాబ్ గ్యారంటీ. ఏ విధంగా జాబ్ గ్యారంటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. జాబ్ గ్యారంటీ దేని మీద జాబ్ గ్యారంటీ? అంటే మీ స్కిల్స్ మీద మీరు నమ్మకం ఉండాలి. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇన్‌స్టిట్యూట్ నేర్పిస్తే ఒక 30% నేర్పిస్తదండి. ఒక 40% నేర్పిస్తది మాక్సిమం. కానీ 60% మీ చేతిలోనే ఉంటుంది. జాబ్ గ్యారంటీ ఏ విధంగా జాబ్ గ్యారంటీ? ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ కోర్స్ సెలక్షన్ ఉండాలి. కోర్స్ సెలక్షను ఎలా చేసుకోవాలి? ప్రెజెంట్ డొమైన్ దేనికి ఎక్కువ మార్కెట్‌లో దేనికి ఎక్కువ కాల్స్ ఉన్నాయి? మన ప్రొఫైల్‌కి ఏది సూట్ అవుతుంది? మనం ఇది నేర్చుకుంటే ఏ కాంబినేషన్‌లో నేర్చుకోవాలి? ఏ కాంబినేషన్‌లో నేర్చుకుంటే మనకు త్వరగా జాబ్ వస్తుంది? ఎందుకంటే కంపెనీలు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయో దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. తర్వాత నేర్చుకున్న తర్వాత జాబ్స్ అప్లై చేయాలి. జాబ్స్ అప్లై చేయాల్సింది ఎవరు? మీరే. ఓకే. జాబ్స్ అప్లై చేయాల్సింది జాబ్ ఇన్ఫర్మేషన్ పలానా చోట జాబ్‌లున్నాయి, పలానా చోట జాబ్‌లున్నాయని ఇస్తారు. మీరే అప్లై చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్ జాబ్ గ్యారంటీ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మన స్టూడెంట్స్‌కి, నేను ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను, డబ్బులు కట్టాను, నాకు జాబ్ రావాలి. ఓకే. వీడు క్లాస్‌కి అటెండ్ కాడు సరిగ్గా. ఓకే. వీడు నిద్ర లేసినప్పుడు వీడు క్లాస్‌లో అడుగుతాడు. ఎప్పుడో నిద్ర లేసినప్పుడు వానికి సెలవులు,
ఫ్రెండ్స్, పార్టీలు, ఫంక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత నిద్రలేస్తాను కదా! అప్పుడు నాకు క్లాసులు ఈ టాపిక్ గావాలి, ఈ టాపిక్ గావాలి అని అప్పుడు నిద్రలేస్తాననమాట. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ జాబ్ గ్యారంటీ అంటే ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్‌లీ చాలా మందికి ఎందుకో ఉంటున్నాయి అర్థం కావట్లేదు. వాళ్ళ క్లారిటీ చెప్తున్నా. ఇంకా చాలా ఇన్‌స్టిట్యూట్ జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. జాబ్ గ్యారంటీ అంటే 100% జాబ్ గ్యారంటీ అంటే జాబ్ వచ్చే వరకు సపోర్ట్ వేరు, జాబ్ గ్యారంటీ వేరు. ఓకే. ఇది మనం 2 అర్థం చేసుకోవాలి. ఆ! ఎప్పటిదాకా ఫంక్షన్‌లు చేసుకొని తర్వాత నాకు జాబ్ గావాలని నిద్రలేస్తాడు. నాకు ఆ టాపిక్ గావాలి, ఇంకోటి గావాలని నిద్రలేస్తాడు. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కోర్స్ నేర్చుకోవాల్సింది ఎవరు? మీరు. సరే నేర్పిచ్చేది ఒక్కటే వాళ్ళు. సో, అక్కడ ఓకే. నేర్పిచ్చేది వాళ్ళు. ఇక్కడ ఇద్దరు ఎఫర్ట్ ఉంది. అండ్ తర్వాత ఏంటి? ఇద్దరు ఎఫర్ట్ అంటే నేర్పిచ్చే వాళ్ళు తక్కువ ఎఫర్ట్ ఉంటది. నేర్చుకునే వాళ్ళది ఎక్కువ ఎఫర్ట్ అనేది ఉంటుంది. తర్వాత జాబ్ చేసేదెవరు? మీరు. తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సిందెవరు? మీరు. తర్వాత కోర్స్ నేర్చుకోవాల్సిందెవరు? మీరు. అన్నీ గూడా డిపెండెన్సీ మీ మీదుంటే, ఇన్‌స్టిట్యూట్స్ ఏ విధంగా జాబ్ గ్యారంటీ అంటే, మన ఎక్స్‌పెక్టేషన్స్ డబ్బులు కడితే నాకు జాబ్ గ్యారంటీ అన్నా డబ్బులు కట్టాను కాబట్టి నాకు ఉద్యోగం రావాలనే కాన్సెప్ట్‌లో ఎందుకుంటున్నారు? సో, చాలా తెలివి తక్కువ వాళ్ళు, డంబు అంటే ఏమీ తెలియని వాళ్ళు, ఆ విధంగా జాబ్ గ్యారంటీ అనంగాల్నే గొర్రెల్లాగెళ్లి జాయిన్ అవ్వడం అనేది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. జాబ్ గ్యారంటీ అండి. ఏ విధంగా జాబ్ గ్యారంటీ? జాబ్ గ్యారంటీ అనేది పెద్ద బూత్ అనేది నేననుకుంటున్నాను. ఎందుకంటే మీకు అర్థమవుతుందా? మన ఎఫర్ట్ ఉండాలి గదా! ఉద్యోగం తెచ్చుకోవడానికి మన ఎఫర్ట్ ఉండాలి. నేర్చుకోవడానికి మన ఎఫర్ట్ ఉండాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి. ఏదైనా గాని మన ఎఫర్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన ఎఫర్ట్ అనేది 70% ఉండాలి. 60-70% అనేది మన ఎఫర్ట్ ఉండాలి. అక్కడ ఏంటి అంటే మనం ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని అడగాల్సింది ఏంటి అంటే జాబ్ అప్డేట్స్, జాబ్ ఇన్ఫో ఇస్తారా? ఏ విధంగా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి? నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత నేను ఆన్సర్ చేయని క్వెషన్స్‌కి మీరు చెప్తారా? అండ్ నేను ప్రాక్టీస్ చేసే టైంలో నాకు సపోర్ట్‌గా ఏమన్నా ఒకవేళ డౌట్స్ వస్తే చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నారు. ఈ టాపిక్స్ మార్కెట్ స్టాండర్డ్స్‌లో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఉద్యోగాలొస్తున్నాయా? కంపెనీ రిక్వైర్మెంట్స్‌కి మ్యాచ్ అవుతుందా మీరిచ్చే కోర్సెస్‌లో? ఇవన్నీ మనం ఆలోచించాలి. వి నీడ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. Instead of thinking all these things, we just think about, well, we have paid some amount. So they told job guarantee. So I need to get the job. నాకు జాబ్ రావాలంటే వాళ్ళు గ్యారంటీ అన్నారు. గ్యారంటీగా నాకు ఉద్యోగం రావాలి. ఏ విధంగా వస్తుంది? థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి. అంటే ఎవరైతే జాబ్ గ్యారంటీ ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీకు ఎప్పటికి ఉద్యోగం రాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. జాబ్ గ్యారంటీ అనే మాటే కరెక్ట్ కాదు. ఓకే. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా వేరే వేరే ప్రాసెస్‌లుంటాయి. ఇంక చెప్పలేము. అవి వేరే ప్రాసెస్. జనరల్‌గా కోర్స్ నేర్చుకొని జాబ్ అంటే ఇదే ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం ఏదైతే హై ఎండ్ ఇన్స్టిట్యూట్ జావా బ్యాచ్ ఉందో దానికి కూడా ఎందుకంటే లిమిటెడ్ పీపుల్‌ని తీసుకుంటున్నాం అంటే లైవ్ క్లాసెస్ ఉండాలి. లిమిటెడ్ పీపుల్ అయితే మనం వాళ్ళ క్వెషన్‌లేస్తే ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వెషన్ వాళ్ళు ఒక క్యూఏ ఇస్తే టాపిక్ వైస్ క్వెషన్స్ ఇస్తే దానికి ఆన్సర్ చేస్తున్నారా లేదా? దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి గానీ జాబ్ గ్యారంటీ అనేది కరెక్ట్ గాదు. యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఇంకెప్పుడు అంటే కాల్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రైట్ నౌ సమ్‌వాట్ బెటర్ కంపారిటివ్‌లీ లాస్ట్ 3 మంత్స్ అని చెప్పొచ్చు. సో, ఈ మంత్ నుంచి కొంచెం ఏంటిని ఇంకా పెరిగేదానికి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. So thank you. This is Raj signing off. Sales Again Inspired Limited, one-stop solution for all the oriented person. Thank you.